హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమాకు వీరబాబుని. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కంచెర్ల గోపన్న రచించిన దాశరథి శతకం గురించి తెలుసుకుందాం. ముందుగా ఆయన పరిచయం. తెలుగు భక్తి శతకాల్లో కంచెర్ల గోపన్న భద్రాచల రామదాసు రచించిన దాశరథి శతకానికి జనాదరణ చాలా ఉంది. తిరుపతి వెంకన్న తర్వాత భద్రాచల రామన్నకి అంత పేరు. ఆయన భక్తుడు రామదాసు. ఎందరు రామ భక్తులున్న రామదాసు మాత్రం ఒక్కడే. రామదాస్ జీవిత చరిత్రను, భక్తిని, రాముని భక్తితో ఆయనకు గల స్థానాలను తెలుపుతూ ఒక పుస్తకం తెలుగుదేశం అంతటితోనూ ప్రచారంలో ఉన్నది. ఆయన కీర్తనలు ఒక 50 సంవత్సరాల కిందటి వరకు నెమలి కుంచెలతోటి సమ్మెలతో నడుం బిగించి పట్టుబట్టలతో నృత్యం చేస్తూ పాటలు పాడుతూ పల్లెటూళ్ళలో గానం చేసి ప్రజలను అలరిస్తూ ఉండేవారు. సుమారుగా 1620 ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో భద్రాచలం తాలూకా గ్రామం నేలకొండపల్లిలో కంచెర్ల లింగన్న ఆయన భార్య కామమ్మలకు జన్మించాడు ఈ కవి. ఈయన అసలు పేరు గోపన్న. గోపన్న విద్యాభ్యాసం ఎవరి దగ్గర జరిగిందో తెలియదు, కానీ ఆయనకు వైష్ణవ దీక్ష ఇచ్చిన పెద్ద ఆయన పేరు రఘునాథ భట్ట. అలాగే రామదాసు చరిత్రను అనుసరించి ఆ కాలంలో హిందూ మహమ్మదీ సఖ్యతకు చిహ్నంగా నిలిచే దేశాటనం చేసిన కబీరదాసు దగ్గర గోపన్న రామతారక మంత్రం ఉపదేశం పొందాడని తెలుస్తుంది. ఈయన ప్రథమ శాఖకు చెందిన బ్రాహ్మణుడు, ఋగ్వేది. వీరిది ఆత్రేయస గోత్రం. ఇతని మేనమామలు అక్కన్న మాదన్లు. చిన్నతనంలోనే గోపన్న బాలరామాయణాన్ని అధ్యయనం చేసేవాడు. అప్పటి నుంచి ఆయనకు శ్రీరామునిపై భక్తి కుదురుకున్నది. ఎప్పుడు ఇంట్లో రామభజన చేస్తుండేవాడు. యవ్వనవంతుడే. వివాహం అయిన తర్వాత దేశాటనం చేస్తున్న భగవద్భక్తుడు కబీరదాసు వచ్చి ఆయనకు తారక మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు. తారక మంత్రం కోరిన దొరకనిది మరింత భక్తితో శ్రీరాముని ఆరాధించటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఆయనకు ఒక పుత్రుడు పుట్టాడు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇంత కొద్ది ముందుగానో ఆయన ఏవో కావ్యాలు రాసినట్లున్నాడు. బహుశా ఇది కబీర్దాస్ తారక మంత్రం ఉపదేశకు ముందు కావచ్చు. ఈ కావ్యాలను ఎవరో దురాత్మలకు ఇచ్చినట్లున్నాడు. అట్లాగే 1660 నాటికి సద్యోగం లేకుండా మేనల్లుడిని చూసి మేనమామలు అక్కన్న మాదన్లు ఇక ఊరుకోకూడదన్నట్లు ఉన్నారు. ఆనాటి వారు గోల్కొండ నవాబు దగ్గర ఉన్నత పదవుల్లో ఉన్నారు. సుల్తాన్ దగ్గర వారి ప్రభ వెలుగుతున్నది. గోపన్నను స్వంత భద్రాచలం తాలూకు తహసీల్దార్ ఉద్యోగం వేయించారు. గోపన్నకి వాళ్ళ మేనమామ. గోపన్న రైతులను బిడ్డలాగే చూసుకునేవాడట. వారి వద్ద పన్నులు వసూలు చేసి సర్కారుకు పంపిస్తుండేవాడు. అయితే క్రమంగా ఆయనకి రామభక్తి ఎక్కువయింది. భద్రాచల రామునికి ఇల్లు లేక ఎండ వానలో వాడిపోతున్నాడనే భావం కలిగింది అతను. పన్నులు వసూలు చేసిన ధనం స్వామి కైంకర్యానికి వినియోగించాడు. ఒకనాడు భక్తులకు అన్న సంతర్పణ జరుగుతుండగా ఆయన కుమారుడు గంజి కుంటలో పడి మరణించాడు. సంతర్పణ ఆగిపోతుందనే భయంతో రామదాసు భార్య కొంతసేపటి వరకు ఆయనకు తెలియనివ్వలేదు. సంతర్పణ అయిన తర్వాత ఆ విషయం ఆయనకు తెలియడంతో ఆయన, రామా, నేను నీ పనిలో ఉన్నప్పుడు నాకు ఇలా చేయటం న్యాయమా అని విలపించాడట. భగవంతుడు ఆయన్ని అనుగ్రహించి పిల్లవాడిని బ్రతికించాడని, అప్పటి నుంచి రామదాసు మహిమలు దేశమంతా వ్యాపించాయని ప్రజల నమ్మకం. క్రమంగా వసూలు పైకమంతా రామసేవకి ఖర్చు అయిపోతుంటే గోల్కొండకు ధనం చేరటం లేదు. రామదాస్ చేసిన పని తానీషాకు తెలిసి అతన్ని బంధించి చెరసాలలో ఉంచాడట. గోల్కొండ కోటలో ఈనాటికి రామదాస్ చెరసాల అని చూపించే ఒక గది ఉన్నది. ఈ విధంగా రామదాస్ 12 సంవత్సరాల పాటు బందీఖానాలో ఉన్నాడు. క్రమంగా పరిస్థితులు మారాయి. అక్కన్న మాదన్లు బాగా పెద్ద అధికార పదవుల్లో ఉన్నారు. వారు ఆయన్ని పిలిపించటంలో ప్రముఖ పాత్ర అయినా నిర్వహించాలి. లేకపోతే రామదాస్ జైల్లో ఉంటూ తాను ఆ ధనాన్ని దుర్వినియోగం చేయలేదని, భగవంతునికి ఇచ్చానని, ఆయనే వచ్చి తనను రక్షించాలని, సైనికులు ఎన్ని కష్టాలు పెట్టినా, చిత్రహింసలు పెట్టినా విశ్వాసంతో భరించాడని, చివరకు ఓర్పు నశించి విషం త్రాగబోగా శ్రీరామచంద్రుడు తానీషాకు ప్రత్యక్షమై రామదాసు వ్యయపెట్టిన సొమ్ము చెల్లించి బందీఖానా నుంచి రామదాసును విడిపించాడని, ఆయన కారాగారంలో ఉన్న కాలంలోనే ఆయన రామభక్తి పూరితాలైన అనేక కీర్తనలు పాడుతూ ఉండేవాడని జనశ్రుతి. ఆ కీర్తనలే నేటికి ప్రజల్లో కాకపోయినా భక్తుల్లో ఏ కొద్దిపాటి సంగీతమైన నోళ్లలో మిగిలి ఉన్నాయి. ఈనాడు కాకపోయినా ఇప్పటికీ కొంత కాలం వరకు ఆయన కీర్తనలు పాడని భజన కూటమి లేదు తెలుగుదేశంలో. ఓకే ఫ్రెండ్స్, ఆయన శతకాల్లో
ఒకటో పద్యం చెప్పుకుందాం. శ్రీ రఘురామ చారుతులసీదా దళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షసి విరామ జగజ్జన కల్మషార్ణవో తారకనామ భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి. తాత్పర్యం: దీనికి భావం ఏమిటంటే, సంపత్కరమైన ఇక్ష్వాకు వంశము చెందిన రఘురామ రాజు యొక్క వంశపరంలో జన్మించినవాడా, సొగసైన తులసీ దళములచే కూర్చబడిన దండను ధరించి శాంతి ఓర్పులు అనడి ఇంపైన గుణములు ప్రకాశించువాడా, ముల్లోకములందు పొగడదగిన పరాక్రమ లక్ష్మియే ఆభరణం కలిగినవాడా, అడ్డుకొనుటకు అలవిగాని కబంధుడను రాక్షసుని వధించినవాడా, ప్రపంచమునందరి మనుషుల యొక్క పాపములనడి సముద్రములు దాటింపగల రామాను పేరు గలవాడా, దైకు సముద్రము వంటి వాడా, భద్రాచలమనడి కొండపై భాగమున నివాసము గల దశరథ మహారాజు కుమారుడివైన ఓ రామ. ఇలా రాముడిని పొగుడుతూ ఒక పద్యం రాశాడు రామదాస్. ఓకే ఫ్రెండ్స్, ఈ పద్యం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.